ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనము. సో he ran on ahead and climbed up into a sycamore tree to see him, for he was about to pass that way. Gospel of Luke chapter 19 verse 4. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి చేరుకోవాలి, ఆయన సన్నిధిని ఆనందించాలి, ఆయన కటాక్షమును పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నవారిని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడండి. ఆయన తప్పకుండా నీ భక్తిని, నీ విశ్వాసాన్ని చూసి తీరుతాడు. ఆయన నీలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి భక్తిని ఆయన గమనిస్తూనే ఉంటాడు. దానికి తగినటువంటి ప్రతిఫలమును ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఈ రోజున కొంతమంది విశ్వాసులు దేవుడు నా జీవితంలో కార్యం చేస్తేనే భక్తి చేస్తాము అన్నట్లుగా ఉంటారు. నేను అనుకున్నది చేస్తేనే నా దేవుడు అని అంటారు. లేదంటే మేమెందుకు భక్తి చేయాలి, మేమెందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అనుకుంటారు. అది నిజమైన భక్తి కాదు. ఆ భక్తిని చూసి దేవుడు నీ కోరికను నెరవేర్చడు. మనము నమ్మిన యేసయ్య అన్ని గమనిస్తూనే ఉంటాడు అనడానికి ఈ రోజు వాక్య భాగము నిదర్శనంగా ఉంది. ఈ రోజు లేఖన భాగమును మనం గమనించుకున్నట్లయితే యేసయ్య ఆ త్రోవన వస్తున్నాడు అని ముందుగా గ్రహించిన ఆ వ్యక్తి ఎలా అయినా సరే ఆయన్ని చూడాలి అని మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకంటే ఆ గుంపులో ఆయన్ని చూడలేడు. అతనే జక్కయ్య. అతను ఒక సుంకపు గుత్తాదారుడు. సుంకపు గుత్తాదారుడు అనగా ఆ రోజుల్లో బహు పాపిగా పరిగణించేవారు. అతన్ని ఎవ్వరూ లెక్క చేయరు, అతనికి ఎవ్వరూ విలువివ్వరు. అలాంటి స్థితిలో ఉన్న ఆ జక్కయ్యకు యేసయ్యను చూడాలి అనే ఆశ కలిగింది. ఆయన గురించి, ఆయన కార్యాల గురించి ఎవరో చెబితే విన్నాడేమో, ఎలా అయినా చూడాలి, చూస్తే చాలు నా జన్మ ధన్యమైపోతుంది అనే ఆలోచన బహుశా అతనిలో ఉండొచ్చు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా జక్కయ్య హృదయము ఆ స్థితి మనం చూస్తే కేవలం దేవుణ్ణి చూడాలి అని మాత్రమే అనుకున్నాడు. ఆయన ద్వారా ఏదో పొందుకోవాలని గాని, ఆయన దగ్గర ట్యాక్స్ వసూలు చేయాలని గాని, ఇంకా తనకున్నటువంటి అనారోగ్యం నుండి విడిపింపబడాలని కానీ, తన కుటుంబాన్ని దీవించాలి అని గాని అస్సలు ఏ ఆలోచన తన హృదయంలో లేదు. ఎటువంటిది యేసయ్య దగ్గర నుండి తాను ఆశించలేదు. మనం చూడవచ్చు వాక్యములో ఆయనను చూచుటకు మాత్రమే అతను ఆశగొని ఉన్నాడు. రెండో ఆలోచన లేదు. ఎందుకండి జక్కయ్య కేవలం యేసు ప్రభువుని చూడాలి అని మాత్రమే అనుకున్నాడు అంటే, అతను సుంకరితో సాధారణమైన ప్రజలే మాట్లాడడానికి ఇష్టపడరు, స్నేహం చేయడానికి ఇష్టపడరు. అలాంటిది పరిశుద్ధుడు, మహాశక్తి కలిగినటువంటి వ్యక్తి చనిపోయిన వారిని లేపుతున్నాడు. గొప్ప సెలబ్రిటీ హోదా ఆ రోజున యేసయ్యకు ఉంది. అలాంటి వ్యక్తి జక్కయ్యని ఎలా పలకరిస్తాడు అని అనుకున్నాడు కదా. అయితే జక్కయ్య ఆలోచన చూడడమే కాబట్టి పొట్టిగా ఉన్నందున అక్కడున్న మేడి చెట్టు ఎక్కితే చూడవచ్చు అని ఆలోచన వచ్చి అందరికంటే ముందుగా పరుగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. మంచిగా కనబడుతుంది, వచ్చే దారిలో అన్ని జక్కయ్యకు స్పష్టంగా కనబడుతున్నాయి, అమ్మయ్య అని అనుకున్నాడు. అయితే సడన్ గా జక్కయ్య ఉన్న ఆ చెట్టు దగ్గరకు యేసయ్యతో పాటు ఆయనతో ఉన్న సమూహం అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. జక్కయ్యకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఈయన ఏమి చేయబోతున్నాడా అని ఆసక్తిగా చూశాడు. ఏదో అద్భుతం చేయబోతున్నాడు, అందుకే ఆగాడు అని తలంచాడు. కానీ ఆ అద్భుతము తన జీవితంలోనే జరగబోతుందని
కొంచెమైనా ఊహించుకోలేకపోయాడు. అక్కడ ఆగినటువంటి యేసయ్య కన్నులెత్తి జక్కయ్యను చూచి, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి వచ్చినది అని అతనితో చెప్పినప్పుడు జక్కయ్య ఖచ్చితంగా షాక్ అయి ఉంటాడు కదండి. వెంటనే తేరుకున్న జక్కయ్య యేసయ్యని రిసీవ్ చేసుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. చూస్తే చాలు అనుకున్నాడు, కానీ రాత్రంతా ఆయనతో జీవించే అవకాశం వచ్చింది. అంత మాత్రమే కాదు, తన జీవితాన్ని యేసయ్య మార్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నిస్వార్థముగా నీవు ఆరాధిస్తుంటే, హృదయపూర్వకముగా భక్తి చేస్తుంటే ఆయనే వరాల మీద వరాలు నీకు ఇస్తాడు. నీవు అడగాల్సిన పని లేదు, నీవు ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఆయన నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ అవమానాలను, నీ నిందలను, నీ బలహీనతలను అన్నిటినీ మారుస్తాడు. నీ జీవితంలో కార్యమును చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయా మరి ప్రభువా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయా మీ సన్నిధిలో మేము ఆనందించే వారముగా ఉంటే మీ యొక్క కటాక్షమును మేము పొందుకుంటామని, అయా మీ పైన ఆశ కలిగి ఉన్న వారిని ప్రభా ఎప్పుడు కూడా మీరు త్రోసివేయరని, ఖచ్చితముగా అయా మా యొక్క విశ్వాసాన్ని చూసి తగినటువంటి ప్రతిఫలమును మీరు ఇస్తారని లేఖన భాగము ద్వారా మాకు తండ్రి తెలియజేశారయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప కనికరము వారి పైన ఉంచమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. ఆ రోగము వారిని ఏమి చేయదన్న ధైర్యాన్ని వారికి మీరు ప్రసాదించండి అయ్యా. ఆ బలహీనత, ఆ శారీరక రుగ్మత, ఆ వ్యాధులు, ఆ బలహీనతలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయ్యా మరి ఆపరేషన్ చేయనున్నటువంటి బిడ్డలకు ప్రభా మరి తండ్రి ఆపరేషన్ తండ్రి మంచిగా జరుగునట్లుగా కృప చూపించండి దేవా. ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. త్వరగా డిశ్చార్జ్ అయ్యేటువంటి కృపను దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అద్భుతాలు వారి పట్ల జరిగించండి దేవా. అప్పుల భారాల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి అయ్యా. అదే విధంగా కుటుంబంలో కలహాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. ముఖ్యంగా చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కృపను అనుగ్రహించండి దేవా. అయా ప్రతి బిడ్డను తండ్రి ఆశీర్వాదకరంగా నిలవబెట్టండి దేవా. అయా మరి తండ్రి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అయా వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా దేవా, వృద్ధులను మీరు బలపరచండి తండ్రి. అయా అనాథలను, అభాగ్యులను ఆదుకోనండి ప్రభా. అయా విధవరాల పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి అయ్యా. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి. వివాహాల విషయంలో ప్రభా సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణము సుఖముగా క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించండి. మీ సువార్తకు లోబడక అయా మీ యొక్క వాక్యాన్ని ధిక్కరిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా అయా మీరే మారు మనసును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి అయా. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఇటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు, యుద్ధాలు ఏవి లేకుండా తండ్రి సమాధానముతో తండ్రి జీవించేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా అయా మరి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ కటాక్షము, మీ యొక్క కనుదృష్టి ప్రతి బిడ్డపై ఉంచమని వేడుకుంటున్నాము దేవా. వారి కన్నిటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి.
అదేవిధంగా నా దేవా, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క సేవ చేస్తున్నారో సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. సువార్త చేయి వారి పాదములు ఎంతో ధన్యములైనవి అంటున్నారు తండ్రి, సహాయం చేయండి. అదేవిధంగా మిషనరీస్ ని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి అయ్యా. వారికి క్షేమాన్ని దయచేయండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.